నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసెదను, నీ పిల్లలను నేనే రక్షించెదను అను నీ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రము. యెషయా 49వ అధ్యాయము 25వ వచనం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును అను నీ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రము. యెషయా 54వ అధ్యాయము 13వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అను నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అను నీ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రము. యెషయా 54వ అధ్యాయము 10వ వచనం. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని అను నీ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రము. 2 కొరింథీయులకు 12వ అధ్యాయము 9వ వచనం. రెండంతలుగా మీకు మేలు చేసెదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అను నీ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రము. జకర్యా 9వ అధ్యాయము 12వ వచనం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ అయి ఉండదు అను నీ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రము. కీర్తనలు 34వ అధ్యాయము 10వ వచనం. నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను అను నీ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రము. కీర్తనలు 32వ అధ్యాయము 8వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అను నీ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రము. కీర్తనలు 50వ అధ్యాయము 15వ వచనం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అను నీ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రము. ఇర్మియా 33వ అధ్యాయము 3వ వచనం.